నమస్తే గుడివాడ సిటీ కేబుల్ న్యూస్ కు స్వాగతం. నా పేరు రజిత. ముందుగా ముఖ్యాంశాలు. గుడివాడ పట్టణంలో ఘనంగా జరిగిన బాలల దినోత్సవ వేడుకలు. విద్యాలయ పాఠశాలలో న్యాయ విజ్ఞాన సదస్సులు నిర్వహించిన న్యాయ సేవాధికార సంస్థ. బాలల చట్టాలను విద్యార్థులకు వివరించిన మెజిస్ట్రేట్ అరుంధతి న్యాయవాదులు. గుడివాడ విజయదుర్గ బాల కనకదుర్గ ఆలయంలో వైభవంగా జరిగిన శరన్నవరాత్రి అన్న సమారాధనలు. అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసిన కూటమి నాయకులు. పవిత్ర కార్తీక మాస సమారాధనలో నిర్వహించడం మంచి కార్యక్రమం స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ ఎలవర్తి. నందివాడ మండలంలోని అనేక గ్రామాల్లో విద్యుత్ సమస్యల పరిష్కారం. ఎమ్మెల్యే రాము కృషి ఫలితంగానే అనేక గ్రామాలకు అందుబాటులోకి రానున్న 11 kV విద్యుత్ వ్యవస్థ. దశాబ్దాల విద్యుత్ సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యే రాముకు ధన్యవాదాలు తెలిపిన గ్రామస్తులు. గుడివాడ రాజనగర్లోని విద్యాలయ పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. మెడికల్లో ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ అరుంధతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుడ్ టచ్, బ్యాడ్ టచ్, బాలల సంరక్షణకున్న చట్టాలపై మెజిస్ట్రేట్ అరుంధతి, న్యాయ సేవాధికార సంస్థ సభ్యులు ఎస్ఐ గౌతమ్ విద్యార్థులకు వివరించారు. అనంతరం అతిథులను విద్యాలయ డైరెక్టర్ బొప్పన విజయభాస్కర్ సత్కరించారు. విద్యార్థులకు చట్టాలపై అవగాహన కలిగించే కార్యక్రమం నిర్వహించిన న్యాయ సేవాధికార సంస్థకు విజయభాస్కర్ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాసులు, పలువురు న్యాయవాదులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఆయనకి చాలా ఇష్టం అన్నమాట పిల్లలంటే. అతను ఎప్పుడు చూసినా పిల్లల భవిష్యత్ కోసం, వాళ్ళ రైట్స్ కోసం ఎక్కువ ఇచ్చేసి ఉండేవాళ్ళు అనమాట. ఆయన ఏం చేసేవారంటే, మన కోసం రైట్స్ రావాలి అంటే మనం పిల్లలే భవిష్యత్ అని చెప్పేసి, వాళ్ళే ఈ నేషన్కి రియల్ స్ట్రెంగ్త్ అని చెప్పేసి ఆయన ఎప్పుడు మన కోసం ఆలోచిస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఈ చిల్డ్రన్స్ డే అనేది November 14 అని చెప్పేసి మనం 1989 నుంచి పాటిస్తున్నాం. రియల్గా అయితే కనుక 1954 నుంచి ఇది స్టార్ట్ అయింది. November 20th చిల్డ్రన్స్ డేగా వరల్డ్ వైడ్ చేస్తూ ఉంటారు. కొన్ని దేశాల్లో June 1st, కొన్ని దేశాల్లో November 20th అండ్ కొన్ని దేశాల్లో May 5th చిల్డ్రన్స్ డే చేస్తూ ఉంటారు. చేయాల్సింది ఏముంటుంది చిల్డ్రన్స్ డే అంటే? మన ఫ్యూచర్ కోసం మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఇప్పుడు సార్ చెప్పిన వాళ్ళలాగా ఒక బైక్ వేసుకొని వెళ్ళిపోయి పిల్లలు ఫాస్ట్గా వెళ్తూ ఉంటారు, యాక్సిడెంట్ అవుతుంది. యాక్సిడెంట్ అయిన తర్వాత ఏమవుతుంది? ఏదైనా డిఫార్మిటీ వస్తుంది, లేకపోతే ఒక లైఫ్ ఇదవుతూ ఉంటుంది. అప్పుడు ఎవరికి నష్టం? ఒక లైఫే ఇదైపోయింది అనుకో, ఎవరికి నష్టం? ఫ్యామిలీ వాళ్ళకే కదా. వాళ్ళ మీద పెట్టుకున్న ఆశలన్నీ పోతాయా లేవా? మీరు స్కూల్లో చదువుకోవాలి. ఈ చైల్డ్ లేబర్ అనేది అరికట్టించాలి. చిన్నపిల్లల్లో కొంతమంది ఇప్పటి వరకు చాలా వరకు చైల్డ్ మ్యారేజెస్ తగ్గినాయి, కానీ ఇంకా కొన్ని మారుమూలల్లో చైల్డ్ మ్యారేజ్ జరుగుతున్నాయి. అలా మీకు ఏదైనా నోటీస్ వచ్చిందనుకో, వెంటనే టోల్ ఫ్రీ నెంబర్స్ కానీ ఇంకా చిల్డ్రన్ వెల్ఫేర్ ఉన్నాయి, వాటికి చెప్తూ ఉండుంటే బెటర్. ఓకేనా? మీ అంత రెస్పాన్సిబిలిటీ అంటే మీకు తెలిసిన వాటిలో కొంతమందికి కనుక ప్రోత్సహించారనుకోండి, బాగుంటుంది. ఇంకా రెస్పెక్ట్ అండ్ రైట్స్. The law plays important role in these rights to be protected, and also it is very important to know that every student and all the students must know their rights and responsibilities, such as right to education, right to be protected, exploitation, and right to be protected, this child labor, and all these things, and also this awareness plays an important role, and it is a first step to forward this achievement and also empowerment. So I sincerely thank to Madam Padmavati, Arundhati Madam
Circle Inspector Sir Pandapalli Srinivas Garu and Sub Inspector of Police and Bar Association Presidents, other dignitaries, Mandal Legal Service Committee members and panel lawyers, legal volunteers, all these dignitaries came here. It is very, very proud of our caution. And nowadays, because while leaving the school or coming to the school, some are making a nuisance on the roads. At that time also, what are the things to be taken immediately, instantly you have to report. But you don't know to whom you report. You are helpless at that time. You are having any mobile phones are not there at that time. And also you don't know any known people around that place also. This is very, very... అవేర్నెస్ ఉంటే చాలా మంచిది. ఎందుకంటే మీరు చాలా మంది పిల్లలు వ్యానుల్లోనూ సైకిల్ మీద బస్సులో ఇలా వస్తూ ఉంటారు. వచ్చేటప్పుడు మన ప్రక్కన ఉన్న వ్యక్తి మనతో ఎలా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళ యొక్క బిహేవియర్ మంచిగా ఉందా చెడ్డగా ఉందా, మనతో వాళ్ళు మన చూసే చూపు కానీ మనం చేసే టచ్ కానీ అది ఎట్లా ఉంటుంది, మన పేరెంట్స్ టచ్ చేస్తే ఎలా ఉంటుంది, బయట వాళ్ళు ఎలా టచ్ చేస్తున్నారు, వాళ్ళు టచ్ చేసే విధానంలో అన్నిట్లో మనకి గుడ్ టచ్ గా ఉంటుందా బ్యాడ్ టచ్ గా ఉంటుంది అనేది మనం ముందుగానే గ్రహించి దాని మీద మనం మన పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ మనం కంప్లైంట్ ఇస్తే అది రేపొద్దున ఎటువంటి పరిణామాలకి దారి తీయకుండా ఉంటుంది. హ్యాపీ చిల్డ్రన్స్ డే టు ఎవ్రీవన్. ఏమీ లేదు, టైం పర్మిట్ చేయడం వల్ల కొన్ని విషయాలు మీకు జస్ట్ చెప్తాను, ఓకేనా? మీ ఏజ్కి ఈ చట్టాలు ఇవన్నీ ఏంటి సార్ మాకేం తెలియని చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, ఓకేనా? బట్ మేము మా చిన్నప్పుడు ఇలా స్కూల్కి వచ్చి చెప్పిన వాళ్ళు ఎవరూ లేరు, మాకు అసలు అవి ఏంటో కూడా తెలియదు. రియల్గా చెప్పాలంటే నేను ఈ డిపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత ఈ చట్టాల గురించి తెలుసుకున్నాను. మాకు 10th క్లాస్లోనే ఎవరు చెప్పలేదు, ఇంటర్లోనే ఎవరు చెప్పలేదు, డిగ్రీలో కూడా ఎవరు చెప్పలేదు. అసలు మాకేమీ తెలియదు. కేవలం ఉద్యోగానికి వచ్చిన తర్వాత కొంచెం పీజీఐ చదువుకున్న టైంలో కొంచెం నాలెడ్జ్ చట్టాల మీద, ఉద్యోగంకి వచ్చిన తర్వాత పూర్తిగా తెలుసుకున్నాం. సో ఎప్పటి నుంచి మీకు ఈ టైప్ ఆఫ్ అవేర్నెస్ క్యాంపులు పెట్టి మిమ్మల్ని మోటివేట్ చేయడం నిజంగా ఇది ఎక్స్ట్రాడినరీ ప్రోగ్రామ్. ఇది మీ అందరూ మాకు ఎందుకు అనుకున్నా కూడా ఇంపార్టెంట్ ఇష్యూస్ ఇప్పుడు దాకా సార్ చెప్పినా కానీ, మన మేడం గారు చెప్పినా కానీ, మన సార్ చెప్పినా కానీ, ఎవరు చెప్పినా కూడా మీకు ఉపయోగపడే విషయాలే. ఓకే, పోలీస్ పాయింట్. గుడివాడ పట్టణం గౌరీశంకరపురంలో వెంచేసి ఉన్న శ్రీ బాల కనకదుర్గ అమ్మవారి దేవస్థానంలో శరన్నవరాత్రి మహోత్సవాల అన్న సమారాధన శుక్రవారం ఘనంగా జరిగాయి. అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన ఎన్టీఆర్ స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు సమారాధనను ప్రారంభించారు. ఈ సందర్భంగా జనసేన ఇన్ఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్, బీజేపీ నాయకులు ఎర్రపోతు అర్జున్ భక్తులకు భోజనాన్ని వడ్డించారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని నాయకులు ఆకాంక్షించారు. గుడివాడ 9వ వార్డులో ఉన్నటువంటి ఈ బాల కనకదుర్గమ్మ వారి దేవస్థానం గత ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో భక్తులకు ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయం. ఈ దేవాలయంలో ఉన్నటువంటి అమ్మవారి కరుణా కటాక్షణాలు ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలందరిపైన ఉంటుందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నమ్ముతూ ఉంటారు. అదేవిధంగా కూడా ఇక్కడ ప్రతిరోజు దర్శించుకుని కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటారు. మరి ఈ సంవత్సరం దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శరన్నవరాత్రి ఉత్సవాలు జరపడంతో పాటు ఈరోజు శాంతి నిమిత్తం అన్న సమారాధన కార్యక్రమం వేల మంది భక్తులకి జరుగుతూ ఉంది. చాలా సంతోషం. కిషోర్ గారు వాళ్ళ కుటుంబ సభ్యులు గత ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మరి అందరి మీద, ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలందరి మీద, ఈ నిర్వాహకులందరి మీద కూడా అమ్మవారి కరుణా కటాక్షణాలు ఉన్నాయని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాము. అందరికీ నమస్కారం. ఈరోజు గుడివాడ పట్టణం 9వ వార్డులో వేంచేస్తున్న బాల కనకదుర్గాదేవి వారి ఆలయంలో దసరా శరన్నవరాత్రులు ముగించుకుని ఈరోజు అన్నదాన కార్యక్రమం నిమిత్తం ఇక్కడికి మేము రావడం జరిగింది.
గౌరవ మాజీ మున్సిపల్ చైర్మన్ ఎలవతి శ్రీనివాసరావు గారు, అలాగే కూటమి నాయకులు అర్జున్ గారు అందరూ కూడా వచ్చి ఇక్కడ అన్నదాన కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. కిషోర్ గారి ఆధ్వర్యంలో సుమారుగా 5,000 మందికి ఇక్కడ అన్నదానం కార్యక్రమం ప్రతి సంవత్సరం గత 38 సంవత్సరాలుగా ఇక్కడ చేయడం చాలా ఆనందించదగ్గ విషయం. కాబట్టి ఈ బాల కనకదుర్గాదేవి గారి యొక్క ఆశీస్సులు గుడివాడ నియోజకవర్గ ప్రజలకు, అలాగే ఇక్కడ వార్డు ప్రజలందరికీ కూడా ఉండాలని కోరుకుంటూ వారికి ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పి బాల కనకదుర్గాదేవిని కోరుకుంటున్నాను. ఈ రోజున దసరా నవరాత్రుల ముగింపు సందర్భంగా ఈ రోజున ఇక్కడ గుడివాడ పట్టణంలోని సత్యంగారి రైస్ మిల్లు వద్ద వేంచేసి ఉన్నటువంటి బాల కనకదుర్గాదేవి అమ్మవారి యొక్క శాంతి పూజ కార్యక్రమం సందర్భంగా అన్న వితరణ కార్యక్రమాన్ని ఈ రోజున ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గుడిని నిర్వహిస్తున్న గానుగుల కిషోర్ బాబు దంపతులకి, అలాగే గానుగుల రాజా దంపతులకి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన మాజీ మున్సిపల్ చైర్మన్ అయిన ఎలవర్తి శ్రీనివాసరావు గారికి, అలాగే జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన బోరగడ్డ శ్రీకాంత్ గారికి, తదితరులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ రానున్న కాలంలో కూడా ఇటువంటి కార్యక్రమాలు మరి ఇక్కడ భక్తుల ఏర్పాటుతో దిగ్విజయంగా జరగాలని ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. గుడివాడ నియోజకవర్గంలో ముమ్మరంగా వరి కోతలు ప్రారంభమయ్యాయి. గుడ్లవల్లేరు, నందివాడ, గుడివాడ రూరల్ మిషన్లతో రైతులు కోతలను ప్రారంభించారు. ఈ నెల 16, 17 తేదీలలో తుఫాను వచ్చే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ ప్రకటనతో అప్రమత్తమైన రైతాంగం ముందస్తు కోతలను మొదలుపెట్టారు. తేమ శాతం తగ్గించడానికి రోడ్లపై ధాన్యం రాసులను ఆరబోసిన రైతులు కూలీల ద్వారా ధాన్యాన్ని తిరిగేస్తూ అనంతరం ధాన్యాన్ని బస్తాల్లో నింపుతున్నారు. జీవో నంబర్ 13ను కూటమి ప్రభుత్వం తిరిగి అమల్లోకి తీసుకురావడం సంతోషకరమని శ్రీ సాయినాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు టీడీపీ నాయకులు దేవరపల్లి కోటి హర్షం వ్యక్తం చేశారు. గుడివాడ టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ జీవోను పునరుద్ధరించడం వల్ల కులవృత్తి చేసుకునే నాయి బ్రాహ్మణులకు ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్న కోటి సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ సంఘ నాయకులు పాల్గొన్నారు. ఇటు చూడు కోటి, ఫోటో తీస్తా. అందరికీ నమస్కారం అండి. గుడివాడ నియోజకవర్గం శ్రీ సాయి నాయ బ్రాహ్మణ సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో మరియు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు నిర్వహిస్తున్నాము. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో, మన ప్రభుత్వంలో జీవో నెంబర్ 13 ప్రకారం మరి గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నటువంటి ఏదైతే గవర్నమెంట్ సముదాయాల్లో షాపింగ్ కాంప్లెక్స్లు ఏవైతే ఉన్నాయో వాటిలో క్షౌర వృత్తిదారులకు ఒక షాపు కేటాయించాలని ఆనాడు తీర్మానం చేయడం జరిగింది. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఈ యొక్క అదే జీవోని మళ్ళీ రిపీట్ చేసి మళ్ళీ మాకున్నటువంటి ఆ హక్కుని, పేటెంట్ హక్కుని మీరు యొక్క సారథ్యంలో, ఈ కూటమి ప్రభుత్వం సారథ్యంలో మాకు అందించాలని మనస్ఫూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా మా నాయ బ్రాహ్మణ సోదరులందరూ కోరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా అన్ని జిల్లాల్లోనూ ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. కాబట్టి ఈ యొక్క సందేశాన్ని విని మాకు గౌరవించి ఇది ఒక కోరికను తీర్చాల్సిందిగా కోరుతున్నాము. ఆ రోజు 1996 సంవత్సరంలో ఏదైతే ఈ జీవో ఇచ్చారో దాన్ని మళ్ళీ పునరుద్ధరించి ఈ యొక్క జీవోని అమలు చేయాల్సిందిగా ప్రభుత్వం వారిని మేము కోరుకుంటున్నాము. శ్రీ సాయి నాయ బ్రహ్మ సంక్షేమ ఆధ్వర్యంలో గుడివాడ తెలుగుదేశం ఆఫీసులో ఈ జీవో నెంబర్ 13ని మళ్ళీ దాన్ని కంటిన్యూ చేసి మాకు పంచాయతీల్లో కానీ, గుడివాడ మున్సిపాలిటీలో కానీ, ఎక్కడైనా సరే కార్పొరేషన్, ఫెడరేషన్ ఏరియాల్లో కానీ మా సంఘీయులందరికీ షాపులు కేటాయించాల్సింది ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అలాగే
మాకు గుడివాడ మున్సిపాలిటీలో షాపులకి కరెంటు 200 యూనిట్లు ఉచితం అన్నారు. అది ఇంకా గుడివాడలో అమల్లోకి రాలేదు. కాబట్టి నేను గుడివాడ కరెంటు డిఎం గారికి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మాకు గుడివాడలో అమలుపరిచి షాపులో సంఘీయులందరికీ కరెంటు ఉచితంగా వచ్చేటట్టుగా చేయవలసింది కోరుతున్నాను. అలాగే ఎమ్మెల్యే గారు కూడా ఈ విషయాన్ని మేము త్వరలో కలిసి గుడివాడ కొత్తపేట శ్రీ విజయదుర్గ అమ్మవారి దేవస్థానంలో శరన్నవరాత్రి అన్న సమారాధన కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగింది. అన్న సమారాధన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ముందుగా వేద పండితులు హేమంత్ రవికుమార్ శర్మ ఆధ్వర్యంలో దేవస్థాన ప్రాంగణంలో ఉసిరి తులసి బృందావన సహిత లక్ష్మీనారాయణ స్వామి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు కైకాల శ్రీనివాసరావు దంపతులు, కొట్టే హరిజ్ దంపతులు పీటలపై కూర్చుని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దేవస్థానంలో శరన్నవరాత్రులు వైభవంగా ముగియడం మరియు కార్తీక మాసాన్ని పురస్కరించుకుని నేడు సమారాధన నిర్వహించినట్లు వేద పండితులు హేమంత్ రవికుమార్ తెలిపారు. అనంతరం భక్తులకు టీడీపీ యువ నాయకులు పంచకర్ల మహేష్ భోజనాన్ని వడ్డించారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన కమిటీ పెద్దలు పెద్ది కిషోర్, పెద్ది రమణ, మత్స్య ఉమాలు, మొగసాల రాజు, ఎల్లయ్య, దిల్లీరావు, పిడుగు మల్లేశ్వరరావు, గుణపర్తి సత్యం, కొత్తపేట యూత్ సభ్యులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. గుడివాడ విద్యా వికాస్ పాఠశాలలో చిల్డ్రన్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో చిన్నారులు ఉత్సాహంగా సాంస్కృతిక ప్రదర్శన నిర్వహించారు. ముందుగా భారత మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, జాతి నేతలకు విద్యా వికాస్ డైరెక్టర్ సాంబశివరావు మరియు అధ్యాపకులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా గురుదేవ పురస్కార కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం డైరెక్టర్ సాంబశివరావు ఘనంగా సత్కరించారు. వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచిన చిన్నారులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా చిల్డ్రన్స్ డే యొక్క విశిష్టతను డైరెక్టర్ సాంబశివరావు మరియు అధ్యాపకులు చిన్నారులకు వివరించారు. కోశ
వాళ్ళు వేసుకున్న భాగాల్ని డివైడ్ చేసి ప్రైజెస్ ని నిన్న మాకు సార్ అందజేయడం జరిగింది. She got first prize in phonic sounds. Dear children, headmasters, teachers and parents, a very warm and joyful Children's Day greeting to all of you. ఈ రోజు మనకు ద్విగుణోత్సవం, ఒకవైపు బాలల దినోత్సవం, మరొక వైపు మన విద్యా వికాసకు ఒకే సంవత్సరంలో లభించిన 3 గౌరవనీయ పురస్కారాలు. 1 గురుదేవ భవ పురస్కారం, 2 రాష్ట్ర శ్రేష్ఠ విద్యా సేవా పురస్కారం, 3 డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జాతీయ ప్రతిభా పురస్కారం. These awards are not just recognitions, they are a reflection of our dedication, discipline and deep love for education. 1992లో విద్యాసేవే పరమధర్మం అనే ఆదర్శంతో ఈ విద్యా వికాస్ సంస్థను స్థాపించాము. Tireless efforts of all these years, that a dream stands tall, shining brighter than ever. Smiles, your energy and your curiosity make Vidya Vikas what is today. As Chacha Nehru said, children are like birds in a garden. They should be carefully and lovingly nurtured. ప్రతి విద్యార్థి స్కూల్ భవిష్యత్తు మాత్రమే కాదు, మన సమాజానికి వెలుగులు పంచే దీపం కూడా. సో బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, డ్రీమ్ బిగ్ అండ్ నెవర్ గివ్ అప్, బికాస్ యు ఆర్ ద ప్రైడ్ ఆఫ్ విద్యా వికాస్. Dear teachers, your dedication and hard work have made this achievement possible. You are the true architects of these awards. మా ఉపాధ్యాయేతర సిబ్బంది కూడా నా కృతజ్ఞతలు. మీ నిబద్ధత, సేవాభావం లేకుండా ఈ విజయాలు సాధ్యమయ్యేవి కావు. ఫైనల్లీ లెట్ us dedicate these awards to our beloved big sir, founder director Sri Muppala Subbarao garu. And my dear loving children, happy Children's Day. This is the energy what we have been expecting, and of course I feel very much honored to represent my beloved father, late Muppala Subbarao sir. His visionary, whereas education is a light that brings and builds future. So you are the best examples wherein we have been observing right from morning and even from yesterday. Your fancy dress competition wherein it has come out very well. It showed your confidence. Our children has performed excellently in the fancy dress, and we have seen a lot of parents administering it, and we ourselves are very proud of you children going up with many different costumes, and it shows your confidence and building up. And also now your smiling faces, your laughter and your vibrant energy shows that his dream has been fulfilled. And also the one thing wherein we have been expecting, and Subbarao sir is also been expecting, is you have to build up your courage, getting motivated with moral ethics and all, and dedication. ఫస్ట్ ర్యాంక్ రావాలంటే మీరు ఎంత కష్టపడుతున్నారు? ఫస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి వాళ్ళకి తెలుస్తుంది ఆ శ్రమ ఏంటో, ఆ కష్టం ఏంటో ఫస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి వాళ్ళకి తెలుస్తుంది. మరి మన స్థాయి, రాష్ట్ర స్థాయిలో, మరి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా
మరి 3 పురస్కారాలు రావటం అంటే, అలాంటి గుర్తింపు పొందటం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. మనం ఇక్కడ గుర్తింపు పొందవచ్చు, మనం అవార్డులు ఇచ్చుకోవచ్చు. అది కాదు, అలా కాదు. రాష్ట్ర స్థాయిలోను, జాతీయ స్థాయిలోను, అంతర్జాతీయ స్థాయిలో కూడా అవార్డు పొందటం అనేటటువంటిది విశేషం. అది మనం ఇక్కడ గుడివాడలో జరుగుతున్నటువంటి విషయాలు మరి ఎక్కడెక్కడో తెలిసి మరి గుర్తింపు పొంది అవార్డు పొందటం అనేటటువంటిది చాలా గొప్ప విషయం. అందుకు మన స్మాల్ సార్ని, మన డైరెక్టర్ సార్ని ఒక్కసారి మన అందరం కూడా మరి బిగ్ సార్కి ఎలా కేకలతో తెలుపుతారో అలాగే మళ్ళీ మీరు ఒక్కసారి గట్టిగా మీ క్లాప్స్తోనో కలకాలు దొరుకుతున్న అలర్ట్. దేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి, నవయుగ నిర్మాత, నవభారత నిర్మాత మరి జవహర్ లాల్ నెహ్రూ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని బాలల దినోత్సవం జరుపుకోవటం జరుగుతుంది. భారతదేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన భారతదేశాన్ని అభివృద్ధి చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో మరి పంచవర్ష ప్రణాళికలను ఏర్పాటు చేసి భారతదేశాన్ని నందివాడ మండలంలోని అనేక గ్రామాల ప్రజలకు విద్యుత్ సంస్థలు పరిష్కరించిన గుడివాడ ఎమ్మెల్యే వెనిగండరాంకు స్థానికులు ధన్యవాదాలు తెలిపారు. అనేక గ్రామాలకు 11 kV విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో తరచూ విద్యుత్ సమస్యలతో దశాబ్దాలుగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉండేవారు. ప్రజల ఇబ్బందులు పరిష్కరించే క్రమంలో గ్రామాలకు 11 kV విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేసే పనులు శుక్రవారం నుండి ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే రాము కృషి ఫలితంగానే తమ సుదీర్ఘ సమస్య పరిష్కారం అవుతుందంటూ గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. నా పేరు ఓబా విజయ్ కుమారి, దండిగన్పూడి మాది. కొడాల నాని గారిని మేము చాలాసార్లు మా సమస్యల కోసం చెప్పాము, మాకు రెస్పాన్స్ అవ్వలేదు. కానీ మా నాయకుడు రాము గారు, ఎన్నిగల రాము గారిని అడగంగానే స్పందించి ఎమ్మటనే మాకు కరెంట్ అందించినందుకు ఆయన కృతజ్ఞతలు. మా ఊరు సమస్యల గురించి నాయకుడిని అడుగుతున్నప్పుడు వాళ్ళని స్పందించి ఈ ఊరు నాయకులు కూడా చేస్తున్నందుకు వాళ్ళకి మా వందనాలు. ఎందుకంటే మేము ఇంకా మంచినీటి కొరత కోసం అడుగుతున్నాం ఆయన్ని, అది కూడా మాకు సమకూర్చాలని అడుగుతున్నాము. ప్రస్తుతానికి మా మెయిన్ రోడ్డు ఆయన్ని మరీ కోరేది ఏంటంటే మెయిన్ రోడ్డు గురించి. 4 సంవత్సరాల హయాంలో నాని గారు చేయని పని ఈయన ఆ ఒక్క పని చేసి మా మండలాన్ని, మా కిందన్న గ్రామాలని మమ్మల్ని అభివృద్ధి పరచాలని కోరుచున్నాం. కరెంట్ సమస్య చాలా మట్టండి. మేము వచ్చి దగ్గర 25 సంవత్సరాలు అయిందండి నా వివాహం అయ్యి. అప్పటి నుంచి కూడా చెరువులు ఎందుకంటే చెరువులు ఇది 18వ సంవత్సరం చెరువులు అవుతాం. అప్పటి నుంచి ఈ సమస్య ఉంటానే ఉంది. వానొస్తాం, పడిపోతాం బొంగులు. మాకు తెలిసిన మరి జగన్ గారు సాయం అందిస్తాం, ఆ బొంగులు సమకూర్చి మళ్ళీ కరెంటు 2-3 రోజులకి సప్లై అవుతుంది. అలా జరుగుతుంది. అందరికీ నమస్కారం అండి. మాది గుడివాడ నియోజకవర్గం, నందివాడ మండలం, మాది దండిగన్పూడి గ్రామం. మాది కరెంటు సమస్య అండి.
మామూలు గత 20-25 సంవత్సరాల మట్టి నుంచి మేము ఇదే సమస్యతో బాధపడుతున్నాం. చిన్న గాలి దుమ్ములకే చిన్నపాటి వర్షాలకే 3 రోజులు కరెంటు పోయేది. అధికారులకి ఎన్నిసార్లు విన్నవించుకున్నా మా సమస్యను ఎవరు పట్టించుకోలేదు. గత 20 సంవత్సరాల మట్టి నుంచి నాని గారు ఎమ్మెల్యేగా ఉండడం కానీ అసలు ఏదో ఓట్ల టైంలో వచ్చి హాయ్ హాయ్ బాయ్ బాయ్ అని చెప్పి వెళ్ళిపోయాడు కానీ మా సమస్య పట్టించుకున్న పాపం లేదు. గత 5 సంవత్సరాల్లో మంత్రి చేశాడు, అధికారంలో ఉండి కూడా మా సమస్యను పట్టించుకోలేదు, మమ్మల్ని ఏం పట్టించుకోలేదు. వెనుగండ్ల రాము గారు 2024 ఎలక్షన్ ముందర ఆయన పరిచయం చేసుకోవడం కోసమని మా ఊరు వచ్చారు. మా సమస్య ఇదని మేము చెప్పుకోవడం జరిగింది. ఈ రోజు నుంచి ఈ సమస్య మీది కాదు నాది, నేను తక్షణమే మీ సమస్య నెరవేరుస్తా అన్నాడు. ఆయన మాట ఇచ్చిన విధానంగానే కొద్దిగా లేట్ అయినా సరే మేము వెళ్ళినప్పుడల్లా అధికారులను అప్రోచ్ అయ్యి మా సమస్యని తీర్చాడు. ఆయన మా సమస్యను తీర్చినందుకు ఆయనకి ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఈ కరెంటు గురించి మేము ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడి 3 రోజులు కరెంటు పోయి చదువుకోవడానికి పిల్లలకి ఇబ్బంది పడి అందులో మండలం. నా పేరు నాగాంజనేయులు. ఇన్ని సంవత్సరాల నుంచి కరెంటు పోతుంది వస్తుంది, చెరువులో స్తంభాలు పడిపోయినాయి. చాలా కష్టపడ్డాం. ఒక రోజున 3 రోజులు రాదు, 4 రోజులు రాదు, చాలా రిస్క్ పడ్డాం. ఎమ్మెల్యే గారు వచ్చినాక, రాము గారు వచ్చినాక రోడ్డు పక్కన అడిగాము, స్తంభాలు వేశారు, వర్కౌట్ అయింది. బాగా లైన్ లాక్ వచ్చేస్తున్నారు. చాలా ధన్యవాదాలు. మీకు ఈ సమస్య తీరుతుందని అనుకున్నారన్నా? ఈ సమస్య తీరదనుకున్నాం, కానీ అనుకోకుండా మా నాగరాజును జగను పట్టుకొని తీసుకొచ్చారు. ఒక పార్టీ ఫీలింగ్గా కావాలని ఊరికి చేయాలని ఏదైనా చేస్తున్నారు. రోడ్డు కాడ తొందరలో అది కూడా అవుతే మళ్ళీ నెక్స్ట్ వచ్చేది మా ఎమ్మెల్యే గారే, వెనుగల రామే. నందివాడ మండలం మొత్తం, గుట్లవేల మండలం, నందివాడ మండలం మొత్తం గెలిచేది మళ్ళీ మంత్రి అయ్యేది ఆయనే అనుకో. అందరికీ నమస్కారం. నా పేరు జల్ది మరియమ్మ. మాది నందివాడ మండలం, అదే దండిగన్పూడి గ్రామం. అయితే గత కొన్నేళ్ళుగా నేను పుట్టినప్పటి నుంచి కరెంటు లైను ఇబ్బంది పడుతున్నా. రోడ్డు అంటే దారి లైన్ వేయమంటే ఎవరో వేయలేదు. కానీ మరి వెనుగండ్ల రాము గారు వచ్చినప్పుడు మేము అందరమే అడిగితే ఆయన మాట ఇచ్చారు. ఆ మాట చొప్పున ఇప్పుడు ఆయన నెరవేర్చి కరెంటు లైన్ మాకు ఇస్తున్నారు. అందుకు గాను ధన్యవాదాలు. చాలా ఇబ్బంది పడ్డాము మేము. వర్షాలు పడ్డప్పుడల్లా కరెంటు, చిన్నపాటి వర్షాలకే మాకు కరెంటు వారం రోజుల పాటు అలా ఉండేది కాదు. అయినప్పటికీ ఎవరో ఇప్పుడు వరకు స్పందించలేదు. కానీ వెనుగండ్ల రాము గారు స్పందించి మరి ఆయన దయ వల్ల మాకు కరెంటు ఇస్తున్నారు. అందుకు గాను ఆయనకి ఎంతగానో మా ఊరు రుణపడి ఉంది. కృష్ణా తీరాన కార్తీక శోభ వెల్లివిరిసింది. శివనామ స్మరణతో కృష్ణా జిల్లాలోని నాగాయలంకలో శ్రీరామపాద క్షేత్రం మారుమోగింది. కృష్ణానది ఒడ్డున కొలువై ఉన్న గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవం కనుల పండుగగా సాగింది. ముందుగా శ్రీ రామలింగేశ్వర స్వామి వారికి ఉసిరికాయలతో ప్రత్యేక పూజలను వైభవంగా నిర్వహించారు. పుష్పరగట్టి వెంబడి 12 జ్యోతిలింగాల ప్రతిమలను రంగురంగుల ముగ్గులతో వేసి దీపాలు వెలిగించిన భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ రోజు దాదాపుగా ఒక 70 మంది ఏకాదశి మన నాగేలంలో వెంచేసి ఉన్న శ్రీ ప్రసన్న గణపతి స్వామివారి దేవస్థానం నందు సహస్రదీపాలంకరణ ఉంటుంది. అందరూ కూడా పాల్గొని ఆ కార్యక్రమంలో కూడా పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. నమో నమః. రోహితాయ స్థపతయే వృక్షాణాం పతయే నమో నమో. మంత్రిణే వాణిజ్యాయ కక్షాణాం పతయే నమో నమో. భూమంతయే
वारिवस्कृताय औषधीनां पतये नमो नम उच्चैर्घोषाय क्रन्दयते पत्तीनां पतये नमो नमः कृत्स्नभीताय धावते सत्त्वनां पतये नमः नमः सहमानाय निव्याधिन आव्याधिनीनां पतये గణేష్ క్లాస్ మర్చెంట్ వాళ్ళు జగదీశ్వర రామణ కోరిక బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. గుడివాడ పట్టణంలో ఘనంగా జరిగిన బాలల దినోత్సవ వేడుకలు. విద్యాలయ పాఠశాలలో న్యాయ విజ్ఞాన సదస్సులు నిర్వహించిన న్యాయ సేవాధికార సంస్థ. బాలల చట్టాలను విద్యార్థులకు వివరించిన మెజిస్ట్రేట్ అరుంధతి న్యాయవాదులు. గుడివాడ విజయదుర్గ బాల కనకదుర్గ ఆలయంలో వైభవంగా జరిగిన శరన్నవరాత్రి అన్న సమారాధనలు. అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసిన కూటమి నాయకులు. పవిత్ర కార్తీక మాస సమారాధనలో నిర్వహించడం మంచి కార్యక్రమం అన్న స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ ఎలవర్తి. నందివాడ మండలంలోని అనేక గ్రామాల్లో విద్యుత్ సమస్యల పరిష్కారం. ఎమ్మెల్యే రాము కృషి ఫలితంగానే అనేక గ్రామాలకు అందుబాటులోకి రానున్న 11 kV విద్యుత్ వ్యవస్థ. దశాబ్దాల విద్యుత్ సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యే రాముకు ధన్యవాదాలు తెలిపిన గ్రామస్తులు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి గుడివాడ సిటీ కేబుల్ న్యూస్.